సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. అనుదిన వాహినిలోని ఎన్నో ఆత్మీయ సందేశాల ద్వారా ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని ఆశిస్తున్నాం. అనుదిన ప్రోత్సాహం కొరకు అనేకమైన ఆత్మీయ సందేశాలు ఇప్పుడు యూట్యూబ్ మరియు స్పాటిఫై యాప్ ద్వారా వినవచ్చు. క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాను. అనుదిన వాహినిలోని క్రీస్తు కొరకు చేసే పని అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాం. నూతన నాయకత్వాన్ని నియమించడానికి ఎన్నుకోబడిన ఒక దైవ సేవకుడు తన పరిచర్యలో జత పనివారైన వారిని వారి వారి సేవక నాయకత్వ పాత్రలను గుర్తు చేయడానికి ఒక పని చేశాడు. ఆ సంఘంలోని నాయకులందరికీ గుర్తుండిపోయేలా వారి పాదాలను కడిగే కార్యక్రమంలో పాల్గొన్నారు. పాస్టర్ గారు మరియు నాయకులలో ప్రతి ఒక్కరూ సంఘమంతా చూస్తూ ఉండగా ఒకరి పాదాలను మరొకరు కడిగారు. నేడు ఆధునిక క్రైస్తవ సంఘాలలో ఇది లోపిస్తూ కనుమరుగైన కార్యక్రమాలు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో వ్రాయబడినట్టు వారు ఆ రోజున చేసింది మన కొరకు యేసుక్రీస్తు ఒక మాదిరిగా చేసి చూపించారు. ప్రభురాత్రి భోజనంగా పిలువబడిన ఆ సంఘటనలో యేసుక్రీస్తు భోజన పంక్తిలో నుండి లేచి పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుకున్నటకు మొదలుపెట్టెను అని యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాల్లో వ్రాయబడినది. ఆ తరువాత తానెందుకు అలా చేశాడో యేసు తన శిష్యులకు వివరిస్తూ, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో వివరిస్తూ ఉన్నాడు. ఈ మాటలను వివరిస్తూ, నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను అని లూకా సువార్త 22వ అధ్యాయం 27వ వచనంలో ఆయన అంటా ఉన్నారు. దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు శిష్యుల పాదాలు కడగడమంత తక్కువ పని చేయడం ఆయన ప్రతిష్టకు తక్కువైనది కాకపోతే మనం ఇతరులకు సేవ చేయడంలో తక్కువ పని కాదు అని గ్రహించాలి. వాస్తవంగా మనందరి ఎదుట ఎంత అద్భుతమైన మాదిరిని ఉంచాడాయన. నిజముగా ఆయన పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును ఆయన వచ్చాడు. ఈ మాటలు మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో మనం గమనించగలం. ఒక నాయకుడిగా మరియు ఒక దాసునిగా ఉండడం అంటే ఏమిటో మాదిరిగా చూపించాడు ఆయన. ఎవరైతే ఇట్టి మాదిరిని అనుసరిస్తారో వారే ఆయన సేవకులు. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకుందాం, క్రీస్తు కొరకు చేసిన ఏ పనైనా అది చిన్నది కాదు. ఇటువంటి ఆలోచన విధానాలు ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.